నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం మహబూబాబాద్లో గుడ్ ఫ్రైడే సందర్భంగా సిలువ మార్గానికి సంబంధించి మనం వీక్షిస్తున్నాం. ఎందుకంటే గత 40 రోజులుగా, అంటే ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 40 రోజులుగా క్రైస్తవ భక్తులు, క్రైస్తవ ప్రజలు అత్యంత నిష్ఠతో ఉపవాసాలుండి ఈ గుడ్ ఫ్రైడే కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏ పాపుల కోసం తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించిన ప్రియమైన పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు శిలువ మార్గం ఈరోజు కొనసాగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన శిలువపై కొట్టబడి అలాగే 3 గంటలకు మరణిస్తారు. కాబట్టి ఈ శుక్రవారాన్ని మంచి శుక్రవారంగా, ఎందుకంటే పాపుల కోసం ప్రాణత్యాగం చేసిన ఆ మహనీయుని మరణాన్ని మంచి శుక్రవారంగా భావించి క్రైస్తవులు శిలువ మార్గం ద్వారా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మన వరంగల్ మేత్రాసన రోమన్ క్యాథలిక్ బిషప్ ఉడుముల బాలాగారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఫాతిమా హై స్కూల్ నుంచి శనిగపురంలోని కరుణా పీఠం గుట్ట వరకు ఈ యాత్ర అనేది, శిలువ మార్గం అనేది కొనసాగుతుంది. కాబట్టి క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాటించే ఈ గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని మనం వీక్షిస్తున్నాం. అలాగే తిరిగి 3వ రోజు పునరుత్థానం చెందే యేసుక్రీస్తును ఈస్టర్ పండుగగా భావించి ఈ ఆదివారం రోజున 31వ తేదీన ఈస్టర్ పండుగగా మనం భావించి ఘనంగా క్రైస్తవులు నిర్వహించుకుంటారు. పోయే ముందు బిడ్డలకు గొప్ప సందేశాన్ని ఇచ్చినట్టుగా క్రీస్తు తన మరణం ముందు మన పిల్లలమైన మనందరికీ కూడా గొప్ప సందేశమునిచ్చి ఉన్నాడు. తనను హింసించు వారిని క్షమించమని ప్రార్థించి ఉన్నాడు. కనుక ఈనాడు ఇంత గొప్ప సందేశంతో కూడిన కరుణామయిని ప్రేమ, శాంతి, సహనము మనందరికీ లభించునుగాక. మనం అందరం ఒకటిగా జీవించి మన దేశ అభివృద్ధి కోసము, మన రాష్ట్ర అభివృద్ధి కోసము, ముఖ్యంగా మన జిల్లా బాగుపడాలని, పేదలు బీదలు కూడా అందరూ కూడా అభివృద్ధి పొంది జ్ఞానంలోకి రావాలి. దైవ జ్ఞానంలోనికి, చదువుల ద్వారా ఈ లోక జ్ఞానంలోకి వచ్చి అందరూ బాగుపడాలి. కనుక మనం ఇదొక మతము, ధర్మము కాకుండా దానికన్నా అతీతమైన శిలువ మరణము, యేసు ప్రభుని గొప్ప త్యాగము. కనుక ఆ త్యాగము ద్వారా దేవుడి ఈ జిల్లాను మొత్తం 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా దీవించుదురుగాక. మీడియా మిత్రులకు, ఇతరులందరికీ కూడా ప్రత్యేకమైన గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం యొక్క వందనములు, శుభాశీస్సులు అందజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మార్గము యేసు మార్గము, ఇది అందరికీ అనుసరణీయము. చాలామంది కాదేమని బాధపడుతూ ఉంటారు, నాకు చేతనవుద్దా. కానీ మనకు అవుతుంది దేవుని శక్తితో, దేవుని ఆశీర్వాదంతో. యేసు శిలువ మార్గము మనకు అనుసరణీయము. మనలందరినీ కూడా ఈ శిలువ మార్గం ద్వారా దేవుడు కరుణించుగాక. ఆమేన్. చూశారు కదా, గుడ్ ఫ్రైడే సందర్భంగా శిలువ మార్గం కార్యక్రమాన్ని, యేసుక్రీస్తు శ్రమల్ని, అలాగే శిలువపై కొట్టడాన్ని, అలాగే శిలువతో ఊరేగించడాన్ని, భటులు పక్కన చేరి యేసుక్రీస్తుని చంద్రకోలతో కొట్టడం, ముళ్ళ కిరీటం ధరించడం, అలాగే శిలువతో మోస్తూ యేసుక్రీస్తు నడుచుకుంటూ వచ్చి గుట్టపైన మరణం చెందడం అనే విషయాన్ని ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూసాం. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.